కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు తన బంధువులను చూసి చలించిపోయినట్లే నేడు మానవుడు తన రక్త సంబంధీకుల పట్ల అహంకారంతో లేదా అపార్థాతో దూరమవుతున్నాడు. కుటుంబం అనేది ఒక పవిత్రమైన యజ్ఞం వంటిది. అక్కడ త్యాగం మరియు సహనం ప్రధానమైన సమిధలు. తల్లిదండ్రులు, తోబుట్టువులు మరియు రక్త సంబంధీకులు నీ జీవిత ప్రయాణంలో నీకు అండగా నిలిచే మూల స్తంభాలు. బంధాలు అనేవి కేవలం రక్తంతోనే కాకుండా పరస్పర గౌరవం మరియు ప్రేమతో ముడిపడి ఉండాలి. మనిషి ఒంటరిగా జన్మించినా సమాజంలో ఎదగడానికి ఒక గూడు అవసరం. అదే నీ కుటుంబం. అక్కడ లోపాలు వెతకడం మానేసి వారిలోని మంచిని స్వీకరిస్తేనే నీ అంతరంగంలో శాంతి నెలకొంటుంది. కష్టకాలంలో నిన్ను గుండెలకు హత్తుకునేది నీ కుటుంబమేనని మరువకు. అనుబంధాలను పెంచుకోవడంలోనే మనిషి యొక్క అసలైన విజయం దాగి ఉంది. ప్రతి బంధాన్ని ఒక బాధ్యతగా కాకుండా ఒక ఆశీర్వాదంగా భావించి నడుచుకోవాలి. కోపతాపాలు క్షణికమైనవి, కానీ ఆత్మీయతలు శాశ్వతమైనవి. నీ ఇంటిని ఒక దేవాలయంగా మార్చుకోవాలంటే అక్కడ ప్రేమానురాగాలే మంత్రాలుగా ఉండాలి. పెద్దల పట్ల విధేయత, చిన్నల పట్ల వాత్సల్యం చూపినప్పుడే ఆ ఇల్లు స్వర్గతుల్యమవుతుంది. సంపదలు పోయినా తిరిగి సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన కన్నవారిని లేదా ఆత్మీయులను తిరిగి పొందలేవు. అందుకే ఉన్నప్పుడే వారి విలువను గుర్తించి ప్రేమని పంచడమే నీ ధర్మం. స్నేహం మరియు నమ్మకం. కుచేలుడి అటుకుల మూటలో ఉన్న అమాయకత్వం, ద్రౌపది మాన సంరక్షణలో ఉన్న ఆర్తి నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. స్నేహమనేది ప్రతిఫలం ఆశించని ఒక అపురూపమైన కానుక. నిజమైన స్నేహితుడు నీ విజయాల్లో నీ వెనుకుంటాడు, కానీ నీ కష్టాల్లో నీకంటే ముందు నిలబడతాడు. స్నేహంలో హోదాలు, ధనవంతులు, పేదవారు అనే భేదాలు ఉండకూడదు. కేవలం మనసుల కలయిక మాత్రమే ఉండాలి. నిన్ను తప్పుదారి పట్టించే 100 మంది స్నేహితుల కంటే నీ తప్పును ఎత్తిచూపి నిన్ను సరైన మార్గంలో పెట్టే ఒక్క స్నేహితుడు చాలు. స్నేహమనే వృక్షానికి నమ్మకమే నీరు. ఆ నమ్మకం సడలితే ఎంతటి బలమైన బంధమైనా కుప్పకూలిపోతుంది. ఎదుటివారిని గుడ్డిగా నమ్మడం కంటే వారి స్వభావాన్ని అర్థం చేసుకుని గౌరవించడం నేర్చుకో. నీ రహస్యాలను భద్రపరిచేవాడు, నీ బాధను పంచుకునేవాడు, నీ ఉన్నతిని కోరుకునేవాడు మాత్రమే నీ ఆత్మబంధువు. నేటి కాలంలో స్వార్థంతో కూడిన స్నేహాలు ఎక్కువవుతున్నాయి. వాటిని వివేకంతో గుర్తించాలి. మంచి స్నేహితుల సాంగత్యం నీ వ్యక్తిత్వాన్ని పదును పెడుతుంది, నిన్నొక ఉత్తమ వ్యక్తిగా మారుస్తుంది. స్నేహమంటే కేవలం కాలక్షేపం కాదు, అదొక జీవితకాలపు మద్దతు. నాటి సుధాముడిలా నిస్వార్థంగా ఉండటం నేర్చుకో. అప్పుడు నేనే స్వయంగా నీకు తోడుగా ఉంటాను. ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒకరి ఎదుగుదలకు మరొకరు సహకరించుకోవడమే స్నేహం యొక్క పరమార్థం. అవగాహన మరియు నైపుణ్యాల సాధన. పార్థ, ఆయుధాలు పట్టడం మాత్రమే విద్య కాదు. ఆ ఆయుధాన్ని ఎప్పుడు ఎలా ప్రయోగించాలో తెలిసిన వివేకమే అసలైన నైపుణ్యం. లోకాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి. నీలోని బలహీనతలను తెలుసుకోవడమే జ్ఞానానికి తొలిమెట్టు. ప్రతి మనిషిలోనూ ఒక ప్రత్యేకమైన ప్రతిభ దాగి ఉంటుంది. దానిని వెలికితీసి పదును పెట్టడమే నీ కర్తవ్యం. నేర్చుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. అది మరణించే వరకు కొనసాగుతూనే ఉండాలి. పరిస్థితులను అర్థం చేసుకోకుండా తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ప్రమాదకరమే. ఇతరుల మనోభావాలను, నీ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించే నేర్పు నీకుండాలి. విద్య అహంకారాన్ని పెంచకూడదు, అది వినయాన్ని నేర్పాలి. నైపుణ్యం లేని జ్ఞానం వ్యర్థం, జ్ఞానం లేని నైపుణ్యం వినాశనకరం. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ సాగినప్పుడే నీవు అనుకున్న లక్ష్యాన్ని చేరగలవు. సమస్యలను చూసి భయపడడం మానేసి వాటిని ఒక అవకాశంగా మార్చుకోవాలి. లోతైన ఆలోచన, స్పష్టమైన అవగాహన ఉన్నవాడు ఏ యుద్ధంలోనైనా విజయం సాధిస్తాడు. కాలంతో పాటు నీవు మారాలి. నీ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలి. సోమరితనమనేది మనిషికి శత్రువు, నిరంతర సాధన అనేది మిత్రుడు. నీవు చేసే ప్రతి పనిలోనూ నైపుణ్యం ప్రదర్శించు. అదే నీకు గుర్తింపును తెస్తుంది. జ్ఞానమనే జ్యోతిని వెలిగించు. అది నీ అజ్ఞానమనే చీకటిని పారద్రోలుతుంది. నిర్మలమైన మనస్సు మరియు జీవన శైలి. జీవితం అనేది ఒక ప్రవాహం వంటిది. అది ఎప్పుడూ నిర్మలంగా సాగిపోవాలి. నీ మనసులో కపటం, కుతంత్రం ఉంటే నీవు ఎన్ని పూజలు చేసినా ఫలించవు. పరిశుభ్రమైన ఆలోచనలే ఉన్నతమైన జీవితానికి పునాదులు.
కోపం, లోభం, మోహం అనేవి నరకానికి ద్వారాలు. వాటిని దరిచేరనీయకు. ప్రతిరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకో, ఈరోజు నేను ఎవరికైనా మేలు చేశానా అని. స్వార్థాన్ని వీడి పరహితం కోసమే జీవించేవాడు నాకత్యంత ఆత్మీయుడు. ఆహారపు అలవాట్లు, నిద్ర, వినోదం అన్నీ సమతుల్యంగా ఉండాలి. అతిగా దేనిని చేసినా అది అనర్థానికే దారితీస్తుంది. ప్రకృతితో మమేకమై బ్రతకడం నేర్చుకో, ఎందుకంటే ప్రకృతిలో దైవత్వం ఉంది. నీ మాట తీరు మృదువుగా ఉండాలి, అది ఎదుటివారిని గాయపరచకూడదు. పరుషపదాలు వాడటం వల్ల బంధాలు తెగిపోతాయే తప్ప సమస్యలు పరిష్కారం కావు. శాంతమే అన్నింటికంటే గొప్ప ఆయుధం. నీ అంతరాత్మను సాక్షిగా పెట్టుకొని జీవించు, అప్పుడు నీవు ఎవరికీ జవాబు చెప్పుకోవాల్సిన అవసరముండదు. స్వచ్ఛమైన మనస్సుతో చేసే చిన్న కార్యమైనా అది అనంతమైన పుణ్యాన్నిస్తుంది. దురాశను వదిలిపెట్టి ఉన్నదానితో తృప్తి చెందడం నేర్చుకో. తృప్తిలేని మనిషి ఎన్ని కోట్లు ఉన్నా దరిద్రుడే. నీ ప్రవర్తన ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. వ్యక్తిత్వ వికాసం మరియు జీవన గమ్యం. నీవు ఏది ఆలోచిస్తావో అదే అవుతావు. నీ ఆలోచనలే నీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. భయం అనేది నీలో ఉన్న శక్తిని అణచివేస్తుంది. ధైర్యం నీకు కొత్త దారిని చూపిస్తుంది. ఫలితం మీద ఆశ వదిలిపెట్టి కర్మను నిర్వర్తించు. కార్యసాధకుడు ఎప్పుడూ విమర్శలకు కుంగిపోడు, పొగడ్తలకు పొంగిపోడు. నీలోని ఆత్మవిశ్వాసమే నీకు నిజమైన సారథి. ఓటమిని ఒక పాఠంగా, గెలుపునొక బాధ్యతగా స్వీకరించు. నీ వ్యక్తిత్వం అనేది నీ వస్త్రధారణలో లేదు, నీ ఆలోచన విధానంలో ఉంది. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం మానే, ఎందుకంటే నీవు సాటిలేని వాడివి. నీ గమ్యం వైపు నీ అడుగులు స్థిరంగా ఉండాలి. ఆపదలు వచ్చినప్పుడు అధైర్యపడకుండా ఉపాయంతో ఆలోచించు. పట్టుదల లేని మనిషి చుక్కాని లేని నావ వంటివాడు. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకో, ఎందుకంటే గడిచిన కాలం తిరిగి రాదు. నీ నడక, నీ నడత రెండూ నీ సంస్కారాన్ని తెలియజేస్తాయి. లోకాన్ని మార్చడం కంటే నిన్ను నువ్వు మార్చుకోవడమే సులభం. గొప్ప లక్ష్యాలను పెట్టుకో, వాటి సాధనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుకాడకు. నీవు మరణించినా నీ వ్యక్తిత్వం, నీవు చేసిన మంచి పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయి. మానవ జన్మ లభించడం ఒక గొప్ప అవకాశం, దానిని సార్థకం చేసుకో. ధర్మాన్ని రక్షించు, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఆలోచనలే మన శక్తులు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనసుకు హత్తుకునే వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి. మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.